భారీ వర్షంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐక్య మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్బీ మార్గంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. మియాపూర్, గచ్చిబౌలి మార్గంలో కూడా వరద నీరు రహదారిపైకి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్లయితే వరద నీటిలో కార్లు సైతం మునిగిపోయిన పరిస్థితి. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమై కనిపిస్తున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. పాట్నీ, నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నీట మునిగిన ఆ ప్రాంతాల్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మన స్క్రీన్ పై చూడొచ్చు. హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైపోయాయి. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామారం, కూకట్పల్లి, హఫీజ్ ప్యాట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు ఏర్పాటు చేసి ఆ బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. Right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. Because of you people. అక్కడి నుంచి సహాయక చర్యలు చేపట్టాలి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని చెప్తుంటే అక్కడి స్థానికులు అక్కడి అధికారులతో వాదిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నాలాల్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ రంగనాథ్ వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం కారణంగా మాదాపూర్ నెక్టార్ గార్డెన్ దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా మలక్పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరి చెరువుల్ని తలపిస్తున్న సిచ్యువేషన్. దీంతో రహదారి మీద వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే హైటెక్ సిటీ, కొత్తగూడ ప్రాంతంలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాల నుంచి మురుగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎక్కడ చూసినా కూడా మోకాలి లోతు నీటిలోనే స్థానికులు వెళుతూ ఉన్న దృశ్యాల్ని, మరొక వైపు భారీగా ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ ని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 2 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐక్య మార్గం వైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్బీ మార్గంలో కూడా వాహనాల నెమ్మదిగా కదులుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇక మియాపూర్, గచ్చిబౌలి మార్గంలో వరద నీరు రహదారిపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్లయితే వరద నీటిలో కార్లు సగానికి మునిగిపోయాయి. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. అక్కడి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది వర్షం. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే నడుము లోతు నీరొచ్చేసి ఆ వరద ఇళ్లను ముంచెత్తింది. పాట్నీ, నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ నాలాల్ని ఆనుకుని ఉన్న ఇళ్లలోని జనాల్ని అక్కడి నుంచి ఖాళీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినని సిచ్యువేషన్. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది మామూలే, మేము ఎక్కడికి రాము, మా ఇళ్లలో మేము ఉంటాము, మేము సురక్షితంగానే ఉన్నాము అంటున్నారు. మరికొంతమంది అధికారులకి సహకరించి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. నీట మునిగిన ప్రాంతాలన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దగ్గరుండి పరిశీలించారు. హైడ్రా, డిఆర్ఎఫ్ టీం కూడా ఆయనతో పాటు ఉంది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు సైతం రంగంలోకి దిగాయి. పూర్తిగా సహాయక చర్యల్లో వారు అక్కడ నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతున్నాయి స్థానికుల నుంచి. ఇక మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామారం, కూకట్పల్లి,
హఫీజ్పేట్ ఇలాంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఇళ్లలో చిక్కుకున్న వారిని డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి నుంచి బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా మాదాపూర్ నెక్టార్ గార్డెన్ దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా మలక్పేట్ మూసారంబాగ్ ప్రాంతాల్లో సైతం రోడ్లపైకి ఆ వరద నీరు చేరి చెరువుల్ని తలపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దీంతో రహదారి మీద వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.